కోవలెంట్ బాండ్. కోవలెంట్ అంటే కో మీన్స్ ఈక్వల్ ఆర్ జాయిన్డ్. వ్యాలెన్స్ ఈక్వల్ వ్యాలెన్సీ ఆటమ్స్ ని జాయిన్ చేసి ఒక బాండ్ ఫామ్ చేస్తారు. ఆ బాండ్ నే కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు నార్మల్ గా అయోనిక్ బాండ్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఇది ఇవ్వడం లేకపోతే తీసుకోవడం, అలా చేసి బాండ్ ఫామ్ చేస్తారు. దాన్ని అయోనిక్ బాండ్ అంటారు. ఇది ఇచ్చి తీసుకోవడం కాకుండా ఆ టూ ఆటమ్స్ కి కానీ ఆ టూ మాలిక్యూల్స్ కి కానీ ఒక బాండ్ ఫామ్ అవుతుంది, సేమ్ మాలిక్యూల్స్. దాన్నే కోవలెంట్ బాండ్ అంటారు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టే అర్థమవుతుంది. ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, O2. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. O2 మాలిక్యూల్స్ కాబట్టి 1s2 2s2 2p4. ఇది ఆప్టిక్ రూల్ పాటించాలంటే దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, 2 ఆక్సిజన్స్ కలిపితేనే O2 కదా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం? 1 2 3 4 5 6 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 2 4 5 6. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. ఈ రెండింటికి ఆప్టిక్ రూల్ పాటించాలంటే 8 ఉండాలి. మొత్తం ఈ మాలిక్యూల్ కి 8 ఉండాలి. ఇక్కడ వేరే ఆటం నుంచి తీసుకొని ఇంకా ఇవ్వకుండా బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఒక ఆటం ఒక ఎలక్ట్రాన్ ఇది కలుస్తుంది, అండ్ కింద ఇక్కడ ఒక ఆటం ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ రెండు కలుస్తాయి. ఇప్పుడు టోటల్ గా ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7 8. దీనికి కూడా లెక్కేసుకుంటే అలానే అవుతాయి. ఇలా ఈ రెండింటికి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యే బాండ్ ని కోవలెంట్ బాండ్ అంటాం. ఎగ్జాంపుల్ గా O2 అయింది కదా, N2 చూద్దాం. నైట్రోజన్ ఆటం, దీని యొక్క వ్యాలెన్సీ ఎంత? 1s2 2s2 2p3. అంతే. 2 నైట్రోజన్స్ కలిస్తే N2 ఆటం అనేది ఫామ్ అవుతుంది. దీన్ని 7. One, 2, ఇక్కడ 3 ఉంటాయి కదా, 3 + 2 5. ఇంకా మనకు కావాల్సినవి ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. అది వేరే ఆటం నుంచి కాకుండా ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నైట్రోజన్ కి 3 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ గా లేదు, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్. దీనికి మధ్యలో, అలాగే ఈ 2 ఎలక్ట్రాన్స్ కి ఈ 2 ఎలక్ట్రాన్స్ కి మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే CH4. CH4 అంటే కార్బన్ హైడ్రోజన్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? దాని యొక్క అటామిక్ నెంబర్ 5. 1s2. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. 1s2 2s2 2p2. అలాగే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఇక్కడ కార్బన్ కి ఆప్టిక్ రూల్ పాటించాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఇక్కడ 2p2 ఉంది కదా, ఇది ఫిల్ అవ్వాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. అది బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే హైడ్రోజన్ కి H4 కదా, కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చినట్లయితే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2 2p2. 4 ఎలక్ట్రాన్స్ వేసాం. ఇంకా దానికి ఎన్ని కావాలి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఆప్టిక్ రూల్ ని పాటిస్తుంది. హైడ్రోజన్ కి 1s1 కాబట్టి దీనికి ఇంకా 1 ఎలక్ట్రాన్ కావాలి. ఈ 1 ఎలక్ట్రాన్ ఉంటే ఇది 1s2.
ఆర్బిటల్ అనేది పూర్తిగా ఫిల్ అవుతుంది. ఇక్కడ 4 ఉంటే ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ తో బాండ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇప్పుడు హైడ్రోజన్ కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది ఉంది. 4 హైడ్రోజన్స్ కి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ కార్బన్ కి కావాల్సిన 4 ఎలక్ట్రాన్స్. సో దీనికి ఇలా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా 2 ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఫామ్ అయితే ఇది డబుల్ బాండ్ అవుతుంది. నైట్రోజన్ కి 3 ఎలక్ట్రాన్స్ తో బాండ్ ఫామ్ అయింది కాబట్టి ట్రిపుల్ బాండ్. అలాగే బాండ్స్ అన్ని ఫామ్ అవుతాయి. ఇది మీథేన్. CH4 అంటే మీథేన్ కాదు. నెక్స్ట్ అమోనియా చూసుకుందాం ఎగ్జాంపుల్. అమోనియా యొక్క ఫార్ములా NH3. ఇక్కడ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ తో బాండ్. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7 కదా, 2 + 3 4. అలాగే హైడ్రోజన్ ది 1s1. ఇది ఆప్టిక్ రూల్ ని పాటించాలంటే 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇంకా 3 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. నైట్రోజన్ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 5. వెయిట్ ఇక్కడ పెయిర్ కాకుండా ఉన్న ఎలక్ట్రాన్స్ 1 2 3. 3 ఎలక్ట్రాన్స్ అనేవి పెయిర్ కాకుండా ఉన్నాయి. హైడ్రోజన్ కి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 1s1 కాబట్టి ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్ పెయిర్ కాకుండా ఉంది. ఆ ఎలక్ట్రాన్స్ పెయిర్ అవ్వాలంటే దీంతో బాండ్ చేయాలి. ఇక్కడ హైడ్రోజన్ తో, ఇక్కడ ఒక హైడ్రోజన్ తో, ఇక్కడ ఒక హైడ్రోజన్ తో, అలా 3 హైడ్రోజన్స్ తో బాండ్ చేసినట్టయితే ఇవి పెయిర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ పెయిర్ అయ్యి బాండ్ ని ఫామ్ చేస్తాయి. అప్పుడు ఎలా అవుతుంది నైట్రోజన్ అనేది? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఈ H తో ఇది బాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఈ H తో అవుతుంది కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2. టోటల్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8. ఇలా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ H2O, వాటర్. H2O ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? దాని యొక్క అటామిక్ నెంబర్ 8. సో 1s2 2s2 2p4. ఇది ఆప్టిక్ రూల్ పాటించాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. దాని యొక్క ఫిగర్ ఇస్తే 1 2 3 4 5 6. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఎలక్ట్రాన్స్ అని ఉన్నాయి. ఇది పేర్ కావాలంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేవి వీటికి కావాలి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ కి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కి ఈ H ఎలక్ట్రాన్ కి బాండ్ చేసినట్టయితే ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని అవుతాయి? 1 2 3 4 5 6 7 8. 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి కాబట్టి ఇది బాండ్ ఫామ్ చేస్తుంది, ఆప్టిక్ రూల్ పాటిస్తుంది. ఇదే కోవలెంట్ బాండ్.